నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉప ఎన్నికల దొంగ ఓట్ల వ్యవహారంలో అసలు సూత్రధారులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్న టీడీపీ సీనియర్ నాయకులు ఊకా విజయ్ కుమార్. తిరుపతి రాజధాని కావటం తథ్యం. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఏనాడో తిరుపతి రాజధాని అవుతుందని కాలజ్ఞానం చెప్పారు. స్పష్టం చేసిన తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్. హమాలీ కార్మికులకు సంక్షేమ భోజనం ఏర్పాటు చేసి దీర్ఘకాలికంగా పరిష్కృతి కాని సమస్యలను వెంటనే పరిష్కరించాలి డిమాండ్ చేసిన ఏఐటీయూసీ నాయకులు. గ్రామ పంచాయతీల్లో పనిచేసే గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మల్లికా గర్గ్. శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ కార్యాలయ సిబ్బంది. వార్తల్లోని వివరాలు. విజయపురం మండలంలోని గ్రామ పంచాయతీలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న సుమారు 20 నుంచి 25 నెలల జీతాలు ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య డిమాండ్ చేశారు. విజయపురం మండలంలోని గ్రామ పంచాయతీలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న సుమారు 20 నుంచి 25 నెలల జీతాలు ఇప్పించాలని కోరుతూ విజయపురం మండలం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఏసుపాదం అధ్యక్షతన నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య పాల్గొని మాట్లాడుతూ సంవత్సర కాలంగా జిల్లా అధికార యంత్రాల దృష్టికి తీసుకువెళ్లినా ఇంతవరకు జీతాలు వేయలేదని, సంక్రాంతికి 6 నెలల జీతాలు వేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు కనీసం జీతం వేయలేదని అన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేస్తున్న గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు సుమారు 20 నుంచి 25 నెలల జీతాలు పెండింగ్ లో ఉంటే ఆ కుటుంబాలు ఏ విధంగా బతకాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని, మహిళా కార్మికులుగా అండగా ఉంటారని చెప్పి కనీసం పంచాయతీ కార్మికులకు జీతాలు ఇప్పించడంలో కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. ప్రతిసారి అధికారులు మీరు వెళ్ళండి 2 నెలల జీతాలు వేస్తామని కార్మికులను మోసం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించి జీతాలు చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా తీసుకువచ్చిన 680 జీవో ప్రకారం 10,000 జీతం ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ కార్మికుల జీతాలకు సంబంధించి పూర్తిగా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆన్లైన్లో పేర్లు పెట్టించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఏసుపాదం, గ్రీన్ అంబాసిడర్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. మీకు 1 నెల జీతం రాకపోతే మీ కుటుంబాల పరిస్థితి ఏమని అడుగుతున్నాం. 20 నెలలు జీతాలు రాకపోతే వాళ్ళు ఏం తిని బతకాలి, వాళ్ళ పిల్లలకి ఏం చెప్పించాలని ఈ సందర్భం ఈ అధికారులను అడుగుతున్నాం. మీ యొక్క నిర్లక్ష్యమే. నిన్న సీఏ ఆఫీసు పోతే మీ నిర్లక్ష్యం వల్ల మాకు 6 నెలల జీతాలు పడలా. మరి దీనికి ఎవరు బాధ్యులని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ ఎంపీడీ ఆఫీసులో ఉన్న అధికారులు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. చేయని పక్షంలో మాత్రం మీరు అనుకోవచ్చు వీళ్ళు అరుస్తారు, వెళ్తారు, ఏం చేస్తారని. గతంలో ఉన్నింది ఒక రకం అంటే రాబోయే పోరాటాలు వేరే రూపం తాలుస్తాయని ఈ సందర్భంగా అధికారులు కూడా మేము మంచిగానే చెప్తున్నాం. పరిణామాలకు పూర్తి బాధ్యత ఈ అధికారులు వహించాలి, ఎలాంటి అనుమానం లేదు. ఇప్పటికైనా కార్మికుల ఆన్లైన్ పేర్లు పెట్టాలి. ప్రతిసారి వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే లిస్టు ఒకటి ఇచ్చేస్తారు 23 ఏళ్ళ ముందుగా లిస్టుని. మరి ఇప్పుడు పెట్టిన లిస్టు ఎత్తమంటే ఎత్తరు బయట. కాబట్టి ఇది ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారని మేము ఆలోచిస్తాం. లేకపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. ఉప ఎన్నికల దొంగ ఓటర్ల వ్యవహారంలో అసలు సూత్రధారులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి అని టీడీపీ సీనియర్ నాయకులు ఊకా విజయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు ఊకా విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూత్రధారులపై చర్యలు తీసుకోవాలని అన్నారు. భూమన కుటుంబం ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేకుండా ప్రకటించాలన్నారు. ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అధికార పార్టీ నేతలు కూనీ చేశారని, భూమన అభినయ్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడని అన్నారు. వైసీపీ అభ్యర్థి అభినయ్ రెడ్డిని తిరుపతి ప్రజలు నమ్మవద్దని, కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్యపెట్టాలని అభినయ్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. రానున్న ప్రధాన ఎన్నికలు సక్రమంగా జరుగుతున్నాయన్న నమ్మకం పోతుందని, బిఎల్ఓలు నిజాయితీగా పనిచేయండి అన్నారు. వైసీపీకి సపోర్ట్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని, ఓటర్ల జాబితాను సరిదిద్దిన తర్వాతనే విడుదల చేయాలన్నారు. దయచేసి గతంలో జరిగిపోయిన దాన్ని
పక్కన పెట్టి ఈరోజు జరగాల్సిన దాన్ని కూడా మనం ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడైతే మున్సిపల్ కమిషనర్లు కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు పోలీస్ అధికారులు కావచ్చు, ఇటువంటి చర్యల్లో మీరు పాల్పడకుండా ఎన్నికల్ని సజావుగా జరిగేటట్లు మీరందరూ కూడా మాకు ప్రజలకి అలాగే ప్రతిపక్ష పార్టీలకు అందరికీ కూడా సహకరించి ఎన్నికలు సజావుగా జరిగేలాగా కూడా చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నేను మళ్ళీ ఎవరైతే ఈ బిఎల్ఓలు వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ ఈ మీడియా ముఖంగా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, అయ్యా ఎవరైతే బిఎల్ఓలు ఉన్నారో ఈరోజు జరుగుతున్న దొంగ ఓట్ల తతంగమంతా కూడా వాళ్ళ వాలంటీర్లు తీసుకొచ్చే దొంగ ఓట్లని సచివాలయాల ద్వారా దొంగ ఓట్లను ఎక్కిస్తున్నారు. వాళ్ళకేమి ఇప్పుడు ఈరోజు తిరిగినట్టే దర్జాగా కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అబ్బాయి కావచ్చు తిరుగుతూనే ఉంటారు. కానీ మొదట బలయ్యేది మీరు. ఏదైనా దొంగ ఓట్లని ఎంక్వైరీకి వస్తే, ఎలక్షన్ కమిషన్ ఎంక్వైరీకి వస్తే మొదటగా బలయ్యేది మీరు. కాబట్టి దయచేసి మీ విధులు మీరు ఖచ్చితంగా నిర్వర్తించండి. ఎవరి ప్రలోభాలకి లొంగకండి. ఇప్పటికే సమయం మించిపోయింది లేదు. ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో అవన్నీ కూడా సచివాలయాల్లోని బిఎల్ఓలు అందరికీ కూడా తెలుసు. మీరు నిజాయితీగా పోయేసి ఎవరైతే కమిషనర్ గారు ఉన్నారో వారికి ఇవన్నీ కూడా ఫేక్ ఓట్లు, ఇవి డబుల్ ఎంట్రీలు అని కనుక మీరు వాళ్ళకి సమర్పించినట్టయితే చివరి అవకాశంగా వాళ్ళు ఇవన్నిటిని కూడా తీసేసే అవకాశం ఉంటుంది. మీ ఉద్యోగాల్ని, మీ కుటుంబ బాధ్యతల్ని మీరు కాపాడుకున్నట్టుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తిరుపతిలో దొంగ ఓట్ల వ్యవహారంలో అసలు దోషులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మన్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో 15వ వార్డు బైరాగిపట్టణ భగత్ సింగ్ కాలనీ నందు పర్యటించి ఓటర్ వెరిఫికేషన్ చేశారు. అందులో భాగంగా దొంగ ఓట్లను గుర్తించి మీడియా సమావేశంలో తెలిపారు. 2021 తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ చేసిన దొంగ ఓట్ల వ్యవహారంలో ఇప్పటికే అధికారులు, పోలీసులు సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. అయితే ప్రధాన సూత్రధారి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు నరసింహ యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీధర్ వర్మ, నగర పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి చిన్నబాబు, మహేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ, దంపూరి భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఎవరైతే దీన్ని చేయించారో, మరి ఎవరైతే పాలకులు ఉన్నారో, ఎవరైతే వీటన్నిటికీ కారణమై దొంగ ఓట్లతోనే వాళ్ళ విజయాన్ని ఏ విధంగా చాటుకున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేది మా తెలుగుదేశం పార్టీ యొక్క డిమాండ్, హెచ్చరిక. మేము ఎలక్షన్ కమిషన్కి క్షుణ్ణంగా ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా జల్లెడబడుతున్నాము. ప్రతిరోజు కూడా ప్రతి కంప్లైంట్ కూడా తీసుకెళ్తున్నాము. కార్పొరేటర్లకు 2-3 ఓట్లు, ఒకే వార్డులో 3 ఓట్లు ఒకే వ్యక్తికి, ఈ విధంగా ఒకే చోట 30 ఇండ్లు, 30 ఏబీసీ అనే పేరు, వాళ్ళ ఇళ్ళ అడ్రస్లే ఆంధ్రప్రదేశ్ అని పెట్టడం, సాసాసా అనడం, ఏఏఏ అనడం, ఎంత నీచానికి వీళ్ళు దిగజారారు అనే దానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. తప్పకుండా వీటన్నిటి ఆధారంతో సహా తీసుకెళ్ళి ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచి తప్పకుండా ఎవరైతే ఈ దొంగ ఓట్లతో విజయం సాధించాలనుకున్నారో వాళ్ళకి ఎలక్షన్లో నిలబడే అవకాశమే కోల్పోవాలని మేము కోరుకుంటున్నాం. ఓట్ల దొంగలు పడ్డారని పదే చెప్పినా కూడా కలెక్టర్స్ కానీ ఇక్కడ పనిచేసిన కమిషనర్లు కానీ ఎప్పుడు కూడా స్పందించాల. ప్రతి మీటింగ్లో కూడా అటు జిల్లా కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇక్కడ తిరుపతి ఏదైతే కమిషనర్ గారికి ప్రతి మీటింగ్లో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు ఏవి కూడా తొలగించకుండా ఫైనల్ ఓటర్ లిస్ట్ ఇవ్వడంలో వీళ్ళ ఆంతర్యమేమి? అదేవిధంగా ఈరోజు ప్రతి ఇంట్లో చూస్తే ప్రతి ఇంట్లో దొంగ ఓట్లు నమోదు చేసి ఉన్నారు. ఎవరైనా రావచ్చు వెరిఫికేషన్కి, మేము చూపిస్తాము. ప్రతి ఇంటిలో కూడా ఎక్స్ట్రా ఓటర్లు నమోదు చేసి ఉన్నారనేది వాస్తవం. దీనిపైన వెంటనే కూడా ఎన్నికల కమిషన్ స్పందించి ప్రత్యేకంగా కూడా దీనిపైన డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది. తిరుపతి రాజధాని కావటం తథ్యమని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఏనాడో తిరుపతి రాజధాని అవుతుందని కాలజ్ఞానంలో చెప్పారని తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ స్పష్టం చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమకు కావాల్సింది రాళ్లు కావని, రాజధాని అని అన్నారు. 2021లో తిరుపతిలో జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అవకతవకలకు పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిదేనని, కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి రాష్ట్రపతి పరిపాలన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
షర్మిలమ్మ రాష్ట్రానికి కాబోయే మహిళా ముఖ్యమంత్రినని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి దేవుడు పంపిన దూత అని కొనియాడారు. తను ఇచ్చాపురం నుండి చిత్తూరు వరకు పర్యటించారని, ప్రతి చోట మహిళలందరూ షర్మిలమ్మ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, అలాగే ప్రజలందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. అయ్యా, షర్మిలమ్మ ముఖ్యమంత్రి కాబోతా ఉంది. మహిళలంతా కోరుకుంటున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన మహిళలు ఏవి పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మహిళ కాగా ఇక్కడ వాళ్ళు ఎందుకు కాకూడదని కోరుకుంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా అభిమానం పెరిగింది ఈరోజు. షర్మిలమ్మ రాక ముందు కూడా కారణం ఏంటంటే గత 10 సంవత్సరాలుగా ప్రాంతీయ పార్టీలు చంద్రబాబు పార్టీ కానీ జగన్ పార్టీ కానీ వాళ్ళకి పేదవాళ్ళకి ఆ స్ఫూర్తి లేకపోయింది. ఈ ప్రభుత్వం మీది అని వాళ్ళు కోరుకుంటుంది అంటే ఈ ప్రభుత్వం మాది కావాలి అని. పేదవాళ్ళు దిక్కులేని వాళ్ళుగా ఈరోజు ఉన్నారు, ఆకలితో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. ప్రతి పేదవాడు 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు అప్పుల్లో వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ కావాలని కోరుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె రావడం ఇది భగవదేచ్ఛ, భగవంతుడే పంపించాడని నేను నిన్న సాయంకాలం కూడా చెప్పాను. ఇది భగవంతుడి నిర్ణయం అమ్మా, మీరు రావడం మీరు అదృష్టవంతులని కూడా చెప్పాను. ఖచ్చితంగా ఆమె ముఖ్యమంత్రి కాబోతుంది 24లోని. షర్మిలం పైన ఈగ వాలినా కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఆయన యాత్రలో ఉండి కూడా రాహుల్ గాంధీ దాన్ని కండెమ్ చేశాడు. మీ అందరం కండెమ్ చేస్తున్నాం. షర్మిలమ్మ మా బిడ్డ, మా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకురాలు, ఆయన సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. నేను రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎయిర్పోర్ట్ వస్తే పోయేవాడిని కాదు. నిన్న వెళ్ళాను, నేను ఎయిర్పోర్ట్కి పోయి ఆమె రిసీవ్ చేసుకున్నాను. మరి అంతేకాదు రాజశేఖర రెడ్డికి నేను ఒక్క ఫ్లెక్సీ పెట్టలా. నిన్న మొత్తం ఫ్లెక్సీలు 100ల సంఖ్యలో నేనే పెట్టించా, నేనే ప్రింట్ చేయించా. తిరుపతిలో 34,000 బోగస్ కార్డులను తొలగించిన తర్వాతే ఎన్నికలు జరపాలని, లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని జిల్లా అధికార యంత్రాంగానికి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరిక జారీ చేశారు. తిరుపతిలో 34,000 బోగస్ కార్డులను తొలగించిన తర్వాతే ఎన్నికలు జరపాలని, లేని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని జిల్లా అధికార యంత్రాంగానికి కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్కు నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో గత 4 సంవత్సరాలుగా జరిగిన ఎన్నికలను రద్దు చేయాలని సూచించారు. బోగస్ ఓట్లతో గెలిచిన వారిని 10 సంవత్సరాల పాటు ఏ ఎన్నికలలో పోటీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం అనర్హత ఓటు వేయాలని కోరారు. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం తమ ఉద్యోగాలను తాకట్టు పెట్టే ఉన్నత అధికారులకు, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వరుసగా జరుగుతున్న సస్పెండ్లతో కనువిప్పు కలిగి ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్నారు. తిరుపతి నియోజకవర్గానికి 4 దిక్కులలో ఉన్న సరిహద్దుల్లోని అన్ని డివిజన్లలో పరిసర నియోజకవర్గాల నుంచి అవినీతి అధికారుల సహకారంతో ఓటర్ల జాబితాలు చేర్చిన వారి పేర్లను వెంటనే తొలగించి ఉద్యోగాలను కాపాడుకోవాలని అధికారులకు నవీన్ హెచ్చరిక జారీ చేశారు. ఈ ప్రజాస్వామ్యం నవ్వుల పాలవుతుంది. నేను ఒకటే ఎన్నికల కమిషన్ ని డిమాండ్ చేస్తున్నా. 34,000 బోగస్ కార్డులు ఉన్నట్టు మీరే ఒప్పుకున్నారు, మీరే లిఖితపూర్వకంగా ఇచ్చి సస్పెండ్ చేస్తున్నారు. మరి ఆ 34,000 ఓట్లు తొలగించాము అని చెప్పని జిల్లా కలెక్టర్ గారు బహిరంగంగా ప్రజలకి తెలియజేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి. అంతవరకు తిరుపతి ఎన్నికల్ని రద్దు చేయండి అని డిమాండ్ చేస్తున్నా. చేయని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పి హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు బోగస్ ఓట్లతో గెలిచిన వారందరినీ కూడా వాళ్ళ అర్హతని రద్దు చేయండి. వాళ్ళని ఎవరైతే ఈ బోగస్ ఓట్లకి సహకరించారో ఆ నాయకులని 10 సంవత్సరాల పాటు ఏ ఎన్నికల్లో కూడా నిలబడేదానికి అర్హత లేకుండా వాళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 దిక్కులు ఈరోజు మంగళం రోడ్డు, చంద్రగిరి వైపు, కాళహస్తి వైపు ఈ 4 దిక్కులు ఏదైతే ఉన్నాయో ఇక్కడ నుంచే ఎక్కువ పరిసర నియోజకవర్గాల నుంచి దొంగ ఓట్లు చేర్చినట్లు ఈరోజు బహిరంగంగా చర్చ జరుగుతోంది. దాని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టి ఆ సరిహద్దుల్లో తిరుపతి నియోజకవర్గ సరిహద్దుల్లో ఉన్నటువంటి వార్డులు ఏదైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు ఏదైతే బోగస్ ఓట్లు చేర్చారో వాటిని అన్నింటినీ కూడా తొలగించిన తర్వాతే పారదర్శకంగా ఎన్నికలు జరిపించాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నానండి. తిరుపతిలో జరిగిన పార్లమెంటు ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపైన ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోనున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన పార్లమెంటు ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపైన ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోనున్నారని
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇందులో అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులపై కూడా చర్యలు తప్పవన్నారు. నకిలీ ఓట్ల తయారీలో పాత్రదారులైన ప్రతి ఒక్కరిపైన ఎన్నికల అధికారులు చర్యలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఒత్తిడితో ప్రభుత్వ అధికారులు అక్రమాలకు పాల్పడినా వారిపైన ఇప్పటికే ఐఏఎస్ అధికారి, సిఐ, కానిస్టేబుల్ పైన చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులపైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకుల్ని నమ్ముకుంటే జైలు ఊచలు తప్ప, పరువు పోవడం తప్ప మీకు మరొకటి మిగలదు. మనమందరం తిరుపతిలో ఉన్నటువంటి మనమందరం రాజకీయాలకు అతీతంగా రానున్నటువంటి ఎన్నికల్లో దొంగ ఓట్ల ద్వారా గెలవాలని 20,000 దొంగ ఓట్లను చొప్పించి కాచుకు కూర్చున్న వీళ్లకు చెంపపెట్టుల దొంగ ఓట్లను తిరుపతిలోకి రానివ్వకుండా, ఎలాగైతే గ్రామాల్లో వీధుల్లో దొంగలు పడ్డప్పుడు, చెడ్డీ గ్యాంగు, బ్లేడ్ బ్యాచ్ లాంటి దొంగలు పడ్డప్పుడు మనం గస్తీ కాస్తామో, తిరుపతి నగరంలో, తిరుపతి ప్రాంతంలో, ఇతర ప్రాంతాల్లో కూడా ఈ రకంగా దొంగ ఓటర్లు రాకుండా, వాళ్ళని పంపించకుండా మనం రాజకీయాలకు అతీతంగా మనము గస్తీ కాసి తిరుపతిని ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రాంతంగా, ప్రశాంతమైనటువంటి ప్రాంతంగా నిలుపుకునేదానికి ప్రయత్నం చేద్దాం. దయ్యాలకు కూడా ఓట్లు ఉంటాయని మాకు ఇప్పుడే తెలిసింది. చనిపోయిన వాళ్ళని కూడా ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ చేయకుండా, చనిపోయిన వాళ్ళని కూడా ఓటర్ల లిస్టులో కంటిన్యూ చేస్తూ, చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా ఓట్లు వేసుకునేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీ మాత్రమే. గతంలో ఎప్పుడన్నా ఇట్లా ఇంతమంది అధికారులు సస్పెండ్ అయినటువంటి సందర్భాలు మీరు ఏమైనా గమనించారా? ఒక ఐఏఎస్ స్థాయి అధికారి, ఒక డిప్యూటీ కమిషనర్, సీఏలు ముందుంది ముసల పండగ. ఇది కాదు, ఇది ట్రయలర్ మాత్రమే జరిగింది. ఇప్పటివరకు జరిగింది ట్రయలర్ మాత్రమే. అసలు సినిమా ముందు కనపడుతుంది వీళ్ళందరికీ. అధికారులతో పాటు అధికార పార్టీ నాయకులు కూడా తగులుకుంటారు దీంట్లో. కొందరైతే ఎన్నికల్లో పోటీ చేసేదానికి కూడా అనర్హులుగా భారతీయ జనతా పార్టీ మేము మూవ్ అవుతున్నాం. తొందరలోనే దీని రిజల్ట్ వాళ్ళకి తెలుస్తుంది, రిజల్ట్ రుచి వాళ్ళకి తెలుస్తుంది. తిరుపతి జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టారు. ఆమెకు ఎస్పీ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ బాధ్యతలు చేపట్టారు. ఎస్పీ కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రానున్న ఎన్నికలను స్వేచ్ఛగా జరిగేలా చూస్తామన్నారు. టీమ్గా జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ ఎన్నికలు సక్రమంగా జరిగేలా చూస్తామని పేర్కొన్నారు. పుణ్యక్షేత్రమైన తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే వారికి శిక్షలు పడేలా చేస్తామన్నారు. తిరుపతి ఎస్పీగా బాధ్యత తీసుకున్నాను. నేను 2015 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. దీని ముందు నేను ఎస్పీ ప్రకాశంగా పనిచేశాను. ఇది నా సెకండ్ పోస్టింగ్. నా లాస్ట్ సెకండ్ పోస్టింగ్ యాజ్ ఎస్పీ ప్రకాశంగా నేను 2 years and 7 months పనిచేశాను ఒంగోలులో. ఇక్కడ తిరుపతి ఎస్పీగా ఇప్పుడు ఈ కరెంట్ టైమ్స్లో నా మెయిన్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ ఉంటుంది ఈ స్మూత్ కండక్ట్ ఆఫ్ అప్కమింగ్ ఎలక్షన్స్. సో రాబోయే ఎలక్షన్స్ ఏం ఇబ్బంది లేకుండా, ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో యాజ్ ఏ విజువలైజ్ ఇన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అది నేను దాని మీద చాలా ఫోకస్ పెడతాను. సో దానికి మొత్తం ప్లానింగ్, బందోబస్త్ స్కీమ్స్, క్రిటికాలిటీ, వల్నరబిలిటీ మ్యాపింగ్, ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఎలా ఉండాలి, ఏమేం లాస్ట్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, దానికి ఇంపాక్ట్ ఇప్పుడు ఉండొచ్చు, అవి అన్నీ స్టడీ చేసి దెన్ ఇంకా స్టెప్స్, ఫర్ ఎగ్జాంపుల్ బైండింగ్ ఓవర్ ఆఫ్ ట్రబుల్ మాంగర్స్, డిపాజిట్ ఆఫ్ ఆర్మ్స్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వారెంట్స్, ఇవి అన్నీ చక్కగా చేసి స్మూత్గా ఎలక్షన్స్ నడిపించాలి అలాంగ్ విత్ ద ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అది నా మెయిన్ గోల్ ఉంటుంది. దాంతోపాటు ప్రపంచంలో తిరుమల ఒక హైలీ ఇంపార్టెంట్ ప్లేస్, చాలా ఫేమస్ ప్లేస్. అది చాలామంది పిల్గ్రిమ్స్ ఇక్కడ చాలా ఆశలతో వస్తారు. డిఫరెంట్ చాలా హెవీ ఫుట్ఫాల్ ఉంటుంది ఇక్కడ. సో మన పిల్గ్రిమ్స్ది సేఫ్టీ, సెక్యూరిటీ, ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళకి కూడా, ప్లస్ లోకల్ పబ్లిక్ ఇక్కడ తిరుపతిలో ఎవరు ఉంటారు వాళ్ళకి కూడా ఏం ఇన్కన్వీనియన్స్ లేకుండా
మనం ఎలా స్మూత్గా ఇవి అన్నీ చేయగలుగుతాము, అది కూడా నా చాలా ఫోకస్ ఉంటుంది. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దీర్ఘకాలంగా పరిష్కృతి కాని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని జరుగుతున్న ధర్నా కార్యక్రమాల్లో సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద హమాలీ యూనియన్ వారు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ముఖ్య నాయకులు మాట్లాడుతూ హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చాలా కాలంగా ఏఐటీయూసీ పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. ప్రభుత్వాల నుండి హమాలీ కార్మికులకు ఎలాంటి రక్షణ లేకుండా పోతోందన్నారు. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఉండటం ద్వారా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి 6,000 రూపాయలు పింఛన్ అందే విధంగా ప్రమాద బీమా సౌకర్యం, కుటుంబంలో చదువుకునే పిల్లలకు, వివాహం జరిగే పిల్లలకు, గర్భవతులైన వారికి ప్రభుత్వం నుండి సంక్షేమ బోర్డు నుండి ఆర్థిక సహకారం అందిస్తుందని అన్నారు. పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును సాధించిన ఘనత ఏఐటీయూసీదని తెలిపారు. అలాగే ఇప్పుడు కూడా హమాలీ కార్మికులకు సంక్షేమ సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటాలకు రూపకల్పన చేస్తోందని తెలియజేశారు. ఈరోజు బజార్లో పనిచేసేటువంటి హమాలీలు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు. వారు హమాలీలు అనేకమైనటువంటి అంశాలపైన రోజువారీ వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్కరోజు హమాలీలు వీధిలో కూర్చుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎగుమతి దిగుమతులు సరఫరా మొత్తం నిలిచిపోతుంది. అలాంటి పనిచేసేటువంటి హమాలీలు లక్షలాది మంది ఉన్నారు. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐటీయూసీగా రాష్ట్ర వ్యాప్తంగా హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వాళ్ళు పనిచేసే తావుల్లో లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు కాబట్టి ఓనర్లు ఆదాయాలు పొందుతున్నారు కాబట్టి వారి ద్వారాగానే సంక్షేమ బోర్డుకు 10%ని కట్టేయాలి. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలి, వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలి. అదే పద్ధతిలో కార్మికులకు సంబంధించినటువంటి అంశం పైన వాళ్ళకు 45 సంవత్సరాలకే పెన్షన్ ఏర్పాటు చేయాలి. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ప్రత్యామ్నాయంగా ప్రతి నెల ఇంత అని చెప్పేసి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏఐటీయూసీగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం. ఏ ఒక రాజకీయ పార్టీలకు కూడా వీళ్ళు మద్దతు తెలియజేయరు, ఓట్లు వేయరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్తారో వాళ్ళకి హమాలీ కార్మికులందరూ కూడా ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తారనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలా ఏ రాజకీయ పార్టీలు కూడా వీళ్ళ గురించి పట్టించుకోకపోతే ఏ రాజకీయ పార్టీలు కూడా ఓట్లేయరని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ హమాలీ కార్మికులు నిర్ణయం తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాం. రానున్న సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో ఆర్ఓలు, ఏఆర్ఓలు ఎన్నికలు సజావుగా శాంతియుతంగా జరిగేలా కృషి చేయాలని ఏపీ సీఈఓ కార్యాలయ అదనపు సీఈఓ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. సోమవారం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని సావేరి సెమినార్ హాల్ నందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి సూచనల మేరకు ఏపీ సీఈఓ కార్యాలయం వారు ఎన్నికల సంసిద్ధతపై పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓ, ఏఆర్ఓలకు మాస్టర్ లెవెల్ ట్రైనర్ శిక్షణను ఏపీ అదనపు సీఈఓ ప్రారంభించారు. శిక్షణ ఇచ్చిన జాతీయ మాస్టర్ ట్రైనర్లు అశ్విన్ మాలిక్, బిజిత్ కుమార్ దార్, జ్ఞానవేలు, శశిశేఖర్ రెడ్డి, అచ్చింత కుమార్ హజ్రాలతో కలిసి జాతీయ స్థాయి సర్టిఫికేట్ శిక్షణ కార్యక్రమంలో ఆర్ఓలు, ఏఆర్ఓలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా అదనపు సీఈఓ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు ఆర్ఓలు, ఏఆర్ఓలు ఎన్నికల విధానంపై సంపూర్ణ అవగాహన కలిగి ఎన్నికలు సజావుగా జరిగేలా బాధ్యత వహించాలని తెలిపారు. ఎన్నికల సంఘం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాలు, సూచనలు తూచా తప్పక పాటించాలని తెలిపారు. ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు మొదటి దఫా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. బాలికలు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని, అన్ని రంగాలలో వారు ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తున్నారని జిల్లా కలెక్టర్ లక్ష్మీష అన్నారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ స్పందన హాల్ నందు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమాలలో భాగంగా జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఆడపిల్లల పరీక్షణకై గర్భస్థ పూర్వ మరియు గర్భస్థ పిండలింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టం 1994 అంశంపై నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్, వక్తృత్వ పోటీలలో పాల్గొని గెలుపొందిన జిల్లాలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన మొత్తం 9 మంది ప్రభుత్వ పాఠశాల పిల్లలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలతో పాటు మొదటి స్థానం పొందిన వారికి 3,000, ద్వితీయ స్థానం పొందిన వారికి 2,000 మరియు తృతీయ స్థానంలో నిలిచిన వారికి 1,000 రూపాయల నగదు బహుమతి అందజేసినారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
బాలికలు ఎందులోనూ తీసిపోరని, బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సోదాహరణంగా తెలుపుతూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరారు. అనంతరం విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లతో కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి, జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఐషా, పావని, ఎంపీడీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి ప్రకటించాలంటూ ఎన్ఎస్యుఐ మంత్రి పెద్దిరెడ్డి ఇంటికి ముట్టడించింది. పోలీసులు ముందుగా ఎన్ఎస్యుఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు. జాగ్రత్తగా ఎన్ఎస్యుఐ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి నేతలు నినాదాలు చేశారు. విద్యార్థి నేతలను యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు కాసేపటికి విడుదల చేశారు. కాంగ్రెస్ విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టడంతో మంత్రి పెద్దిరెడ్డి గారి ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించారు. నాయకులను పోలీసులు అడ్డుకుని వారిని పోలీస్ స్టేషన్కి వాహనంలో తరలించారు. సెట్టిపల్లి ఫ్లాట్ సమస్యను పరిష్కరించాలని సోమవారం వందలాది మంది సెట్టిపల్లి ఫ్లాట్స్ బాధితులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. సెట్టిపల్లి ఫ్లాట్స్ సమస్యను పరిష్కరించాలని సోమవారం వందలాది మంది సెట్టిపల్లి ఫ్లాట్స్ బాధితులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేశారు. కమిషనర్ అందుబాటులో లేని కారణంగా మున్సిపల్ కార్యదర్శి మోహన్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 సెంట్లు తక్కువ కాకుండా ప్రతి ఒక్కరికి ఫ్లాట్లు ఇవ్వాలని సూచించారు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ను కేటాయించాలని, ఇందుకు సంబంధించి నిధులను కేటాయించాలని కోరారు. పెండింగ్లో ఉన్న సర్వే నంబర్లకు సంబంధించిన ఫ్లాట్లను ప్రొసీడింగ్స్ కాపీలను వెంటనే ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యదర్శి నాగరాజు, నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం, కమిటీ నాయకులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా చిక్కులున్నాయి, చాలా డొక్కలున్నాయని చెప్పారు. ఏమి చిక్కులయ్యా, ఏమి చెప్పండి అని చెప్పి కూర్చొని కమిటీతో మేము కూడా కూర్చొని స్వయంగా నేనే కూర్చొని మొత్తం కూడా ఎంత భూమి వస్తుంది, ఎంత వస్తుంది, ప్లాట్దారుల వల్ల ఏమి లాభం లేదన్నారు. ప్లాట్దారులలో 100 ఎకరాలు ప్రభుత్వానికి వస్తుందని చెప్పి కమిటీ తరఫున మనం నిరూపించాం. మనం చెప్పడం జరిగింది. ఇంత స్థలాన్ని మన ప్లాట్ నుంచి అందజేస్తూ ఉంటే ఈరోజు అంత లాభం చేకూరుస్తూ ఉంటే ప్లాట్దారు తరఫున ఆ రోజు వేసి చాలా కష్టపడి చేస్తే అప్పుడు ప్రొసీడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రొసీడింగ్ ఇచ్చేటప్పుడు మనం చెప్పాం, ప్రొసీడింగ్ వల్ల మాకు పెద్ద ప్రయోజనం లేదు, మాకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి మాకు ప్లాట్ నెంబర్ వేసి ప్లాట్లు ఇస్తే అప్పుడు మీరు న్యాయం చేసేటని చెప్పాం. ఖచ్చితంగా చేస్తాను, ఇది మున్సిపాలిటీకి భూమి అప్పగిస్తానని చేస్తామని చెప్పారు. మొన్న డిసెంబర్ చివరిలో మున్సిపాలిటీ కూడా అప్పగిస్తా చేశారు. వచ్చిన తర్వాత దానికి కూడా పోదాం కమిటీ అంటే మేమేం చేస్తామని చెప్పి పోయి చేశారు. ఈరోజు వచ్చేసిన తర్వాత ఈరోజు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఎవరంటే అయ్యా ఇది అంత తేలిక కాదు, టైం అవుతుంది, ఎలక్షన్ తర్వాతే చేయగలుగుతామని చెప్తున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాధికార ఉద్యమం, మనువాదుల పాలనలో భారత రాజ్యాంగం ప్రమాదవ అంచనా, పరిరక్షణ బాధ్యత, బహుజనులదే ప్రచార కరపత్రాలను బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ మరియు అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షుడు చింతమాకుల పుణ్యమూర్తి విడుదల చేశారు. బహుజన సమాజ్ పార్టీ మరియు అంబేద్కర్ యువజన సంఘం, అంబేద్కర్ ఆశయ పోరాట సమితి, యానదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు చంద్రగిరి పాతపెట్ట టవర్ క్లాక్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పొలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభాకర్, చింతమాకుల పుణ్యమూర్తి, బాదురు ఎల్లయ్య, పరమాల గోపి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ, ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు భారత రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేశాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగం రక్షణ కొరకు బహుజన్ సమాజ్ పార్టీని బలపరచాలని, 2024 ఎన్నికలలో మాయావతి నాయకత్వాన్ని బలపరుస్తూ ఏనుగు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ శశికుమార్, అసెంబ్లీ అధ్యక్షులు పాముల జయదేవ్, ప్రధాన కార్యదర్శి రెడ్డి లోకేష్, ప్రచార కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి మనువాదులు ఒక్కరు కూడా కాపాడడానికి వాళ్ళు ఇంతవరకు 75 సంవత్సరాలతో కూడా ఎప్పుడు కూడా చొరవ చూపలేదు. వాళ్ళు అమలు చేయాల్సినటువంటి అవసరం కూడా వాళ్ళకి లేదు. ఎందుకంటే అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజాస్వామిక విలువలు కాపాడుకునే, ప్రజాస్వామ్య విలువలను నమ్ముకున్నటువంటి ప్రజలకు అవసరము. దీంట్లో ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఇంకొక దానికి కానీ సంబంధం లేదు. ఈ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ప్రతి ఒక్కడి హక్కులు ఉంటాయి. ఇక్కడ ఏ కులం లేదు, ఏ మతం లేదు, పేదరికం లేదు, ధనిక లేదు, అన్ని వర్గాలకి. ఎందుకంటే అడవిలో ఉన్నటువంటి విష జంతువులకు కూడా ఈ రాజ్యాంగం అవసరము. ఎందుకంటే ఒక జింకను మనం కానీ వేటాడితే దాని మీద చట్టాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక పామును కూడా, విషపామును కూడా మనం పట్టుకుండా దాన్ని పట్టుకొని అడవిలో వదిలే చట్టం ఉంది.
కానీ ఆ అటువంటి చట్టాలను కూడా ఈరోజు ఉల్లంఘిస్తూ మొత్తం భారతదేశానికి ధ్వంసం చేయడానికి ఈ పాలక వర్గాలు కుట్రబడినాయి. ఈ కుట్ర నుంచి ప్రజలందరూ కూడా అందరూ మేల్కొనాలా. దీంట్లో కులం లేదు, మతం లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, మైనారిటీ లేదు, ఓసీలు లేరు. అందరూ కూడా ఒక్కటిగా కంకణం కట్టుకునేసి ఈ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడాలనేసి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీకందరూ కూడా పిలుపునిస్తున్నాము. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు కలెక్టర్ లక్ష్మీషా. స్పందనలో వచ్చే అర్జీలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్తో పాటు ఎస్డీసీలు కోదండరామిరెడ్డి, భాస్కర్ నాయుడు, శ్రీనివాసులు, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ రామ్మోహన్, కేఆర్ఆర్సీ ఎస్డీసీ దేవేందర్ రెడ్డి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఐషా పావని తదితరులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణంలో 35వ వార్డు జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా నేడు పొంగునూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ మాట్లాడుతూ రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పాదచారులు సైతం రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇక ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, కార్లలో వెళ్లేవారు సైతం సీట్ బెల్ట్ వాడాలన్నారు. అప్పుడే ప్రమాదాలు నివారించవచ్చునని అన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఆటోలలో ప్రయాణికులకు పరిమితికి మించి ఎక్కించుకోరాదని అన్నారు. వాహనాలకు సరైన పత్రాలు లేని వారికి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా మద్యం సేవించి వాహనాలు నడపరాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ సుధాకరయ్య, ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు జయరాం రెడ్డి, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, మోటార్ వెహికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మిగతా ఏదైనా సెల్ ఫోన్ మాట్లాడుతూ ప్రయాణించడం కానీ, మద్యం సేవించి వాహనాలు నడపడం కానీ ఇవన్నీ కూడా చేయొద్దండి అని చెప్పడానికి ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈరోజు మెయిన్ మనకి ఇక్కడ మన పొంగునూరు పట్టణంలో పరిశీలించినట్లయితే చాలామంది యువత లైసెన్స్ లేకుండా ఏమీ లేకుండా వాళ్ళు హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, పైగా మైనర్లు కూడా ఈవెన్ ఇంటర్ కాలేజ్, ఇంటర్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా 2 వీలర్ నుంచి పంపడం జరుగుతుంది. వాటి మీద కూడా మేము స్పెషల్గా చేయిస్తున్నాము. కానీ ఇంకా చాలామంది యువత అలానే తిరుగుతున్నారు. దానివల్ల అనవసరంగా ప్రమాదాలు కొని తెచ్చుకున్న వారు అవుతారు. పిల్లల యొక్క ప్రాణాలు పెద్దల చేతిలోనే ఉంది కాబట్టి దయచేసి వాళ్ళకి, మైనర్ పిల్లలకి దయచేసి వాహనాలు ఇవ్వకండి. పెద్దలు కూడా ఎవరైనా కాలేజ్కి వెళ్ళే పిల్లలు మేజర్ ఉంటే దయచేసి లైసెన్స్ తీసుకోకపోతే లైసెన్స్ తీసుకోండి, హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాల్సిందిగా మెయిన్గా కోరడం జరుగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమంటే, ఈ మధ్య మనము రోజు పేపర్లు చూస్తున్నాము, చదువుతున్నాము. ఎక్కువ భాగము మన యూత్, చిన్న 15 ఏళ్ళు 16 ఏళ్ళు పిల్లలు చాలా మంది యాక్సిడెంట్లు జరుగుతున్నది. నేను మన తల్లిదండ్రులకి ఒకే సూచన చెప్తున్నాను. ఎందుకంటే మన పిల్లల్ని మనమే కాపాడుకోలేకుండా పోయే అంత ఇది మన తల్లిదండ్రులే చేతుల్లోనే పోగొట్టుకుంటున్నారు. మనము ఇంటిలో బండి వారికి ఇచ్చేటప్పుడు వారికి మన సూచనలు తప్పనిసరిగా చెప్పాలా. హోటల్ పైన మైనరు తీరని పిల్లలకి బండ్లు ఇవ్వరాదు. అది తల్లిదండ్రులదే బాధ్యత అవుతుంది. తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి. పొంగునూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. మండలంలోని బొమ్మయ్యగారిపల్లిలో 2.57 కోట్లతో నూతనంగా నిర్మించిన మోడల్ స్కూల్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా 29 లక్షలతో నూతనంగా నిర్మించిన కాంక్రీట్ రోడ్డును మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సెగిరి షణ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. రొంపిచెర్ల గ్రామంలో మనం బాలికల కోసం స్పెసిఫిక్ గా ఒక వసతి గృహం నిర్మించుకోవటం, పక్కనే తొందరలో వాళ్ళకి సంబంధించి ఒక పాఠశాల భవనం కూడా నిర్మించడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ 2.5 కోట్లతో ఈ బిల్డింగ్ అత్యంత త్వరగా అండ్ రాష్ట్రంలో చాలా తక్కువ బిల్డింగ్స్ శాంక్షన్ అయ్యేగా మన బిల్డింగ్ మొట్టమొదటిగా కంప్లీట్ అయిపోయి దాన్ని మనం ఇనాగ్రేషన్ స్టేజ్ తీసుకురాగలిగాం. రకరకాల ఇష్యూస్ ఉన్నప్పటికీ ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇంత రోడ్ పక్కన ల్యాండ్ దొరికి తీసుకొచ్చడానికి ఆనరబుల్ మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నా కృతజ్ఞతలు సార్.
ఇంత ప్రైమ్ లొకేషన్ లో ఇలాంటి బిల్డింగ్ కావడం వెరీ వెరీ అన్లైక్ సార్. అండ్ విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ కానీ, పవర్ కానీ, రోడ్ కానీ, వాటర్ కానీ అన్ని రెడీగా పెట్టుకొని మనం కొంత సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వాడి ఈ బిల్డింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం సార్. అండ్ అక్కడ ఉన్న 5 crores వర్త్ బిల్డింగ్ కూడా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది సార్. అది కూడా మళ్ళీ స్టార్ట్ చేయడానికి విత్ పర్మిషన్ స్టార్టెడ్ సార్. అండ్ దీంతో పాటు ఆ క్లాస్ రూమ్స్ కూడా వాడడానికి నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. విద్యార్థులకు నా శుభాశీస్సులు. చాలా సంతోషం. మన కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఇది ఇన్కంప్లీట్ గా ఉన్న భవనాన్ని పూర్తి చేయడంలో సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు మన కాంట్రాక్టర్ తొందరగా చేస్తా అంటున్నాడు. ఆయన 50 లక్షలు అడిగాడంట. అది కూడా తొందరలోనే కలెక్టర్ గారు ఇస్తా అని చెప్పారు. ఇదంతా కూడా కలెక్టర్ గారు చొరవ తీసుకొని చేసిందే. ఇది తప్పకుండా విద్యార్థులు కానీ, పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ, ప్రిన్సిపాల్ కానీ అందరూ కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలిపాలని చెప్పి తెలియజేస్తూ చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా ఉత్తర్వుల మేరకు మరియు నగిరి డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో నగిరి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సురేష్ స్పెషల్ టీం హత్య జరిగిన 9 రోజుల్లోపు కుట్రపూరిత హత్యను ఛేదించి 8 మంది ముద్దాలను అరెస్టు చేశారు. హత్యలో పాత్రధారులైన 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం నిందితులను మీడియాకు చూపించారు. డీఎస్పీ నరసింహమూర్తి తెలిపిన వివరాల మేరకు వివాహేతర సంబంధమే హత్యకు కారణమైంది. ఆ కోణంలోనే సుధాకర్ అనే వ్యక్తిపై అనుమానంతో కేసు విచారణ ప్రారంభించిన పోలీసులు సోమవారం ఉదయం గుండ్రాజుకుప్పం డంపింగ్ యార్డ్ వద్ద సుధాకర్ను అతనితో పాటు ఉన్న 7గురిని అదుపులోకి తీసుకుని అసలు విషయాన్ని రాబట్టారు. సుధాకర్ అద్దెకున్న ఇంటి యాజమాని జగదీష్కు వివాహేతర సంబంధం ఏర్పడటం, ఈ కారణంగా వివాదాలు గొడవలు ఏర్పడి సుధాకర్ భార్య విడాకులకు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇందువల్ల మానసికంగా జగదీష్ పై సుధాకర్ కక్ష పెంచుకున్నాడు. తనకు వరుసకు సోదరుడైన సత్యవేడు మండలం దాసకుప్పం గ్రామానికి చెందిన మురళితో జగదీష్ను చంపేందుకు 10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం మేరకు మురళి తన స్నేహితుడైన మహేష్ ద్వారా తదితరులతో కలిసి రంగంలోకి దిగి హత్యకు పథకరచన చేశాడు. 3వ తేదీ రాత్రి జగదీష్ కారు దిగి ఇంటికి వెళ్లే సమయంలో అతనిపై దాడి చేసి హత్య చేశారు. విచారణలో నిందితుల వద్ద నుండి 1.37 లక్షల నగదు, సెల్ ఫోన్లు, వేటకత్తిని స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరిచారు. కేసును త్వరగా ఛేదించిన సీఐ సురేష్ ను డీఎస్పీ ప్రశంసించారు. 3వ తేదీ రాత్రి సుమారు 7-8 గంటల్లో మిట్టంకండ్రి గ్రామానికి చెందిన జగదీష్ అనే అతన్ని 9 గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపినారనే ఫిర్యాదు రాగా దాని మీద మేము కేసు నమోదు చేశాము. కేసు నమోదు చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్ లో సుధాకర్ అనే అతను స్థానికుడు, అతను భార్యతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో కక్ష తీసుకోవాలనే ఉద్దేశంతో అతని తమ్మునితో మాట్లాడి, నేను చాలా బాధపడుతున్నాను, నాకు అవమానం జరిగింది, ఏదో విధంగా అతన్ని అంతు చూడాలని చెప్పేసి ఎండార్ చేశాడు. అతనుకున్న పరిచయాలతో తమిళనాడులోని కొంతమందిని డబ్బు ఆశ ఎరగా చూపించి సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఏదైతే సుధాకర్ కోరినాడో ఆ విధంగా ఒక కుట్ర పూరితంగా అప్పుడప్పుడు కలుసుకుంటూ హత్య చేయడం ప్లాన్ చేసి సక్సెస్ఫుల్ గా వాళ్ళు 3వ తేదీ వాళ్ళు అనుకున్న పని చేశారు. తీరా మాకు ఇన్వెస్టిగేషన్ లో మర్డర్ చేసినట్లు తేలింది. అందరినీ కూడా మేము ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పట్టుకొని విచారణ చేసి వాళ్ళ మోటివ్ కూడా తీసుకురావడం జరిగింది. అందరినీ కూడా అరెస్ట్ చేయడం, ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప ఎన్నికల దొంగ ఓట్ల వ్యవహారంలో అసలు సూత్రధారులు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి పేర్కొన్న టీడీపీ సీనియర్ నాయకులు ఊకా విజయ్ కుమార్. తిరుపతి రాజధాని కావటం తథ్యం. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఏనాడో తిరుపతి రాజధాని అవుతుందని కాలజ్ఞానం చెప్పారు. స్పష్టం చేసిన తిరుపతి మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్. హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి దీర్ఘకాలంగా పరిష్కృతి కాని సమస్యలను వెంటనే పరిష్కరించాలి డిమాండ్ చేసిన ఏఐటీయూసీ నాయకులు. గ్రామ పంచాయతీల్లో పనిచేసే గ్రీన్ అంబాసిడర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి
డిమాండ్ చేసిన ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య. తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన మల్లికా గర్గ్. శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ కార్యాలయ సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.